హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 75వ కీర్తన సాధన చేద్దాం. తోరో తోరో నిన్న చరణవా, బీరో బీరో నిన్న కరుణవా, తోరో తోరో నిన్న చరణవా, బీరో బీరో నిನ್ನ ಕರುಣವಾ, ತೋರೋ ತೋರೋ ನಿನ್ನ ಚರಣವಾ. ರಾಮನದೂತನೇ ಭೀಮಾ ಪ್ರಖ್ಯಾತನೇ, ರಾಮನದೂತನೇ ಭೀಮಾ ಪ್ರಖ್ಯಾತನೇ, ಓ ಮಧ್ವಮುನಿರಾಯ, ಓ ಮಧ್ವಮುನಿರಾಯ, ವಂದಿಪೇಜಿಯ ಮುನಿರಾಯ, ವಂದಿಪೇಜಿಯ. ತೋರೋ ತೋರೋ ನಿನ್ನ ಚರಣವ, ಬೀರೋ ಬೀರೋ ನಿನ್ನ ಕರುಣವಾ, ತೋರೋ ತೋರೋ ನಿನ್ನ ಚರಣವಾ. ಜೀವಾರೊಡಯನೆ ಜೀವಾರುದ್ಧಾರನೆ, ಜೀವಾರೊಡಯನೆ ಜೀವಾರುದ್ಧಾರನೆ, ತಾವಾರೆ ಗಣ್ಣನ, ತಾವಾರೆ ಗಣ್ಣನ, ದಾಸವರ್ಯನೇ ನೀನು, ದಾಸವರ್ಯನೇ. ತೋರೋ ತೋರೋ ನಿನ್ನ ಚರಣವ, ಬೀರೋ ಬೀರೋ ನಿನ್ನ ಕರುಣವ, ತೋರೋ ತೋರೋ ನಿನ್ನ ಚರಣವ. ದಿಟ್ಟ ಶ್ರೀ ಗುರು ರಾಮ ವಿಠಲರಾಯಗೆ, ದಿಟ್ಟ ಶ್ರೀ ಗುರು ರಾಮ ವಿಠಲರಾಯಗೆ, ಪಟ್ಟದನೆಯೋ ನೀನು, ಪಟ್ಟದನೆಯೋ ನೀನು, ಪಾಲಿಸೆನ್ನನು ನೀನು, ಪಾಲಿಸೆನ್ನನು. ತೋರೋ ತೋರೋ ನಿನ್ನ ಚರಣವ, ಬೀರೋ ಬೀರೋ ನಿನ್ನ ಕರುಣವ, ತೋರೋ ತೋರೋ ನಿನ್ನ ಚರಣವ. దీని యొక్క తాత్పర్యం చూద్దాం. తోరో అంటే చూపుము, తోరో తోరో చూపించుము, నిన్న చరణవ నీ యొక్క చరణములను, నీ పాదములను చూపుము, బీరో బీరో ప్రసరింపజేయము, బీరడం అంటే ప్రసరించడం, బీరో బీరో ప్రసరింపజేయి, నిన్న కరుణవా అంటే నీ కరుణను ప్రసరింపజేయి, నా పైన దయ చూపి నా పైన అనుగ్రహం చెయ్యి, నీ యొక్క పాదములను చూపుము, దర్శనం ఇవ్వు అని మొదటి ఆ యొక్క చరణం పల్లవి అనుపల్లవి. చరణం మొదటిది అంటే ప్రతి చరణంలోనూ 3 అవతారాలు వస్తాయి, చిన్న చిన్న చరణాలు, కానీ దాంట్లో మళ్ళీ 3 అవతారాలు వస్తాయి. రామాన దూతనే అంటే రామదూత, భీమా ప్రఖ్యాతనే ప్రఖ్యాత భీమసేన, ఓ మధ్వమునిరాయ ఓ మధ్వాచార్య, వందీపేజియ వందనములయ్యా నీకు. అంటే మొదటి చరణంలో అంత చిన్న చిన్న మాటల్లో ఎంత అద్భుతంగా రాశారు. రామవిఠల అనేటువంటి దాసుల వారు, గురు రామవిఠల అనేటువంటి మహానుభావుడు రాసినటువంటి కీర్తన, చిన్న కీర్తన కానీ అర్థవంతమైనటువంటి కీర్తన. ఓ రామదూత, ఓ భీమ ప్రఖ్యాత భీమసేన, ఓ మధ్వాచార్య ముని, మీకు వందనములు. ఇది మొదటి చరణం. రెండవ చరణం జీవర ఒడయనే, ఒడయ అంటే ప్రభు,
జీవులకు ప్రభువు. అందుకని ఆయన్ని జీవోత్తముడు అంటారు. వాయుదేవుల వారిని జీవోత్తముడు అంటారు. ఎందుకంటే జీవులు 84 లక్షల జీవరాశుల యొక్క అందరి ఉసురు, అంటే అందరి ప్రాణము, అందరి యొక్క ఊపిరి పీల్చేటువంటి వాడు ఒకడే, ఆయనే వాయుదేవుడు. కాబట్టి జీవులందరికీ ఆయన ఒడయ అంటే ప్రభువు, రాజు. కాబట్టి జీవులకు రాజు, జీవులకు ఒడయ, జీవులకు ప్రభువు. జీవర ఉద్ధారణే, జీవులను ఉద్ధరింపజేసేటువంటి వాడు కూడా ఆయనే. జీవులను అంటే మన గతిని లోకానికి, మన గతిని మనకు చూపించేవాడు. ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎంత భక్తిగా ఉండాలి, భగవత్ సేవ ఎలా చేయాలి, అన్నీ కూడా తాను ఆచరించి త్రేతాయుగంలో, అలాగే ద్వాపరయుగంలో భీమసేనుడిగా, అలాగే మధ్వాచార్యులు కలియుగంలో మధ్వాచార్యుల వారుగా తాను 3 అవతారాల్లోనూ తాను ఆచరించి లోకానికి ఆదర్శంగా చూపించినటువంటి మహానుభావుడు. కాబట్టి తావార గణన అంటే ఓ మునిశ్రేష్ఠ, దాసవర్యనే, ఓ దాసవర్య. 3వ చరణం దిట్ట శ్రీ గురురామ విఠల. అంటే దిట్టమైన అంటే గట్టిమైనటువంటి, అంటే గట్టిగుడైనటువంటి శ్రీ పాండురంగ విఠల, శ్రీరామ విఠల, విఠల రాయగే అంటే పాండురంగుడి యొక్క పట్టద అంటే పాదములను పట్టినవాడా, పట్టదనియో నేను అంటే శ్రీహరి యొక్క పాదములను పట్టినవాడు కదా, పట్టినవాడా, పాలిసెన్నను, నన్ను పాలించవయ్యా, నన్ను కరుణించవయ్యా, నన్ను ధన్యుని గావించు అని చిన్న చిన్న మాటలతో అద్భుతమైనటువంటి భక్తితో స్తోత్రం చేసినటువంటి అద్భుతమైన కీర్తన దిట్ట శ్రీ గురురామ విఠల. దిట్టతనముతో అంటే గొప్ప ప్రభు అయినటువంటి శ్రీరామ విఠల అంటే శ్రీ నారాయణమూర్తి ఆయన యొక్క పాదములను పట్టినటువంటి వాడు. అటువంటి భక్తాగ్రేసుడైనటువంటి ఓ హనుమంత, భీమసేన, మధ్వాచార్య, పాలిసెన్నను, పాలించవయ్యా, నన్ను అనుగ్రహం చేయవయ్యా అని భక్తితో చేసినటువంటి స్తోత్రం ఇది. హరే శ్రీనివాస.